నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనం ఇది వచ్చేసి అంబర్పేట డివిజన్ దగ్గర ఉన్నాం. మనం ఇక్కడికి సంబంధించిన మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి ఏదైతే మార్కింగ్లు చేసిరో ఇక్కడ కూడా కొన్ని ఇళ్ళకైతే మార్కింగ్ చేసిన పరిస్థితి. ఇది గౌలిగూడ కిందకు వస్తుంది. సో ప్రజెంట్ అయితే ఇదంతా కూడా మూసీకి సంబంధించిన వాగ్ ఇదంతా కూడా. సో ఈ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకన్నిటికి కూడా ఇప్పటికే మార్కింగ్లు చేసినట్టుగా తెలుస్తుంది. 2 నెలల క్రితమే అధికారులందరూ వచ్చి కూడా ఎం అనే అక్షరాన్ని మార్కింగ్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు స్థానికులు కూడా. దీనికి సంబంధించి అంటే ఈ రోజు ఆల్రెడీ మూసానగర్, శంకర్ నగర్లో కొన్ని కూల్చివేతలు అయితే మొదలుపెట్టారు. కొంతమంది ఎవరైతే డబల్ బెడ్రూమ్కి వెళ్ళిర్రో వాళ్ళందరూ ఇళ్ళు కూడా కూల్చివేతలు చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఇక్కడికి సంబంధించి కొంతమంది కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి. ఎందుకంటే శంకర్ నగర్, మూసానగర్ కూడా వీటి పక్కంటే ఉంటాయి. సో వాటి తర్వాత మావి అన్న ఒక ఆవేదన చెందే పరిస్థితి అయితే కనపడుతుంది. వీళ్ళందరూ కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి చూడొచ్చు. అంటే ఈ మూసీ వాగుకు సంబంధించి మూసీ సుందరీకరణ అంటూ కూడా ఇటు ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా. సో ఈ మూసీ సుందరీకరణకు సంబంధించి ప్రధానంగా ఈ మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో నివసించే వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయిస్తామంటూ కూడా ఈ పాటికి యాక్షన్లు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది అధికారులు కూడా. సో ప్రజెంట్ అయితే ఈ రెవెన్యూ, అలాగే ప్రధానంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అలాగే జిహెచ్ఎంసీ కార్పొరేషన్ వాళ్ళు ఇప్పటికీ వీళ్ళకి సర్వే నిర్వర్తించి వీళ్ళందరికీ కూడా ఇళ్ళకి మార్కింగ్ చేసినట్టుగా కనపడతా ఉంది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఈ ఇల్లు పరిస్థితి అంతా కూడా ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా మార్కింగ్ చేసే పరిస్థితి కనపడతా ఉంది. వీటన్నిటికీ కూడా నోటీసులు ఇస్తామంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక పక్క రంగనాథ్ గారు చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా దాదాపు అంటే ఇదంతా కూడా ఇరిగేషన్ వాళ్ళ కిందకు వస్తుంది, ప్రధానంగా జిహెచ్ఎంసీ కార్పొరేషన్ కిందకు వస్తుంది. సో ప్రజెంట్ అయితే వీటికి హైడ్రాకి సంబంధం లేదంటూ కూడా రంగనాథ్ గారు మాట్లాడుతూనే ఒక పక్క కూల్చివేతలు అయితే మొదలుపెట్టిన పరిస్థితి కనపడతా ఉంది. సో ఈ ఇళ్ళన్నీ కూడా మార్కింగ్కి గురైన ఇల్లులే చూడొచ్చు. అంటే ఇక్కడ వీళ్ళు కూడా పెట్టారు, వీ వాంట్ జస్టిస్, సే నో టు హోమ్ డిమాలిషన్, తులసిరామ్ నగర్, లంక, అంబర్పేట అని చెప్పేసి వీళ్ళు ఒక ఇంటి ముందు కూడా వాళ్ళు పెట్టుకున్నట్టు కనపడతా ఉంది. అంటే అధికారులు వచ్చినప్పుడు కూడా క్లియర్ కట్గా వాళ్ళు చెప్తా ఉన్నారు, మాకు ఇష్టం లేదంటూ కూడా మాట్లాడుతూనే ఉన్నారు. మా ఇల్లు ఇప్పటికైనా మాకు అప్పచెప్పండి అంటే మేమందరం కూడా పేదవాళ్ళం, రూపాయి పోగు చేసి మేము కట్టుకున్న ఇల్లు ఇవన్నీ కూడా. సో ప్రజెంట్ చూడొచ్చు ఇవన్నీ కూడా అంటే మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది, ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. చెప్పండి అమ్మా, అంటే కొన్ని ఏరియాలో ఇప్పుడు కూల్చివేతలు కూడా స్టార్ట్ అయినాయి అంటారు మూసార్ నగర్, శంకర్ నగర్లో. అంటే మీ పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఇప్పటి వరకు అయితే మాకు రాలేదు. కాకపోతే మున్సిపల్ నుంచి ఒక మార్క్ వేసి అయితే 2 months కింద పోయారు. మేము అదే భయపడ్డాం, అది ఏందో కూడా మాకు తెలియదు. మున్సిపల్ ఏదో సర్వే గురించి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కదా, ఆ సర్వే అని మేము అనుకున్నాం. కానీ ఇంత పెద్ద గ్యాంబ్లింగ్, ఇంత పెద్ద తెలివితేటలు ఉపయోగించడం, ఆ పొట్టిన కొడుకు ఇంత తెలివితేటలు ఉపయోగించడానికి మాకు తెలియదు. మళ్ళీ ఇంకొకటి ఏంటి, మొన్న వచ్చారనమాట మాకు అధికారులు వచ్చారు, వాళ్ళని మేము తరిమి కొట్టేసాము. ఇంకా రావద్దు, వస్తే కూడా మళ్ళీ అదే పరిస్థితి, అదే తరిమి కొడతాము. అధికారులు ఏమంటారు అంటే మార్కింగ్ చేస్తానంటారు లేకపోతే ఏమైనా డీటెయిల్స్ అడుగుతున్నారా? ముందు 2 months బిఫోర్ మార్కింగ్ అంటే మండల్ గురించి, అది మున్సిపల్ గురించి ఏదో ఒకటి ఎమ్మని రాసి పెట్టి మాత్రం పోయారు. ఆ మార్కే మేము ఏమనుకున్నామంటే మావి పోతాయి, కొందరు ఈ రూట్ లొకేషన్ ఇట్లా ఉంది, ఈ ఇంటికేంచి ఇట్లా పోతాయి అని మేము అనుకున్నాం. మాకు భయం వేస్తుంది. కాకపోతే ఇప్పటిదాకా ఆర్బిఎక్స్ అని మాత్రం మాకు ఆర్బిఎక్స్ అని ఎవడన్నా వస్తే మాత్రం వాడు అక్కడనే పోతాడు, వాడితో వచ్చిన అధికారులు పోతారు, వాడితో వచ్చిన అందరూ పోతారు. మేమందరం ఏకమైతే వాడు పొట్టు నా పోతాడు. వేస్ట్ అంత చెత్తలు మేము ఊరుకోము. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా ఈ ఏరియా? సార్ మేము ఉంటున్నాం సార్. ఇక్కడ వాళ్ళ అయ్యదా వాళ్ళ అమ్మదా ఎవరు సంపాదించి పెట్టిన అధికారంతో వస్తుండే ఆయన మా మీనికి. ఎవరు ఇచ్చారు మాకు? ఎవరైనా ఇచ్చిర్రా మాకు? పేదలు కొట్టడం మీరు కూడా మాలాగా మనుషులే కదా సార్. నీ ఆస్తి మాకు ఇస్తావా? మీ ఇల్లు గుల్లగొట్టమంటే నువ్వు ఊరుకుంటావా? నువ్వు కుళ్ళగొట్టుకో, ఉన్న జాగాలో పోయి కుళ్ళగొట్టుకో. ఏమో సుందరకాండ బొందరకాండ చేస్తా అంటున్నావు కదా, ఆ ఉన్న దాంట్లో చెయ్యి, దాంట్లో అంకించి పెట్టి తవ్వు, లోతు చెయ్యి, మాకు కూడా మంచిగా ఉంటది, మేము కూడా ఊరుకుంటాము. మా ఇంట్లో గుల్లగొట్టేసి మేము ఎక్కడ పోవాలి? రూపాయి పని చేసి, బాసన్ల పని చేసి, ఆ పని చేసి, ఈ పని చేసి నా పిల్లలు కూడా ఎక్కువ చదువుకోలేదు సార్. ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి లేని ఇబ్బంది ఇప్పుడు ఎట్లా మరి? 40 సంవత్సరాల నుంచి ఇబ్బంది ఈ సార్కి ఎందుకు వచ్చింది? మాకు లేని ఇబ్బంది ఈ సార్కి ఎందుకు వచ్చింది? మా ఇబ్బంది మేము పడుతున్నాం, మేము ఇబ్బంది పడుతున్నాం. మళ్ళీ సార్ ఎందుకు తీసేస్తా అంటుండు మా ఇండ్లు? ఈ మూసానగర్, శంకర్ నగర్ లో కూల్చివేతలు మొదలెట్టారు అంటారు కదా, చూసే భయం అవుతుంది మాకు. అవన్నీ చూసే భయం అవుతుంది. అక్కడక్కడ కూలగొడుతున్నారు, అక్కడ పర్మిషన్ కూడా ఇస్తలేదు కదా సార్. ఇప్పుడు అవన్నీ చూసే భయం అవుతుంది మాకు. మా అక్కడ కూడా వస్తారో ఏమో, ఎప్పుడు ఏం చేస్తారో ఏమో అని. ఇప్పుడు 1 నెల రోజుల నుంచి పని లేదు, ఏమి లేదు, ఇట్లా ఉండం.
అసలు హామీలు మానేసి ఎన్ని చేస్తారు? అన్ని 6 గ్యారెంట్లు అందరికి తెలుసు సార్, మీకు కూడా తెలుసు. 6 గ్యారెంట్లు అన్నాడు, ఏ ఒక్క గ్యారెంటీ లేదు. మాకు ఇచ్చినా మాకు ఇప్పుడు వద్దు, మా కృషి ఎందుకు కాదు, మాకెందుకు కాదు, మాది మాకు ఉంచితే చాలు అంతే. ఇంకా ఆయనతో ఏం కోరుకుంటలేము. ఆయన వస్తే మాత్రము మంచిగా ఉండదు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 30 సంవత్సరాలు 30-40 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. మీరు కూలి చేస్తారంటే మేము కూడా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే కొన్నాం. ఇది పెద్దగా అయిన పెళ్లిళ్ళు అయినాయి, అన్ని అప్పులు చేసి పెళ్లిళ్ళు చేసి ఎట్లా కదమ్మా ఇప్పుడు మీయే కూలి చేస్తా అంటే ఎట్లా? అప్పటి నుంచి రాలేదు సార్, రాలేదు. అప్పటి నుంచి రాలేదు, ఇప్పుడే వస్తుంటారు పూర్తి చేస్తామని. నాకు 3 బిడ్డలు, ఒక కొడుకు సార్. అలా కదమ్మా ఇప్పుడు మీలాంటి వాళ్ళు కొడితే ఏమొస్తుంది? ఏమొస్తుంది, పైసా కూడా పెట్టి కొనుక్కున్నాం సార్ మేము. ఈ ఆడవిళ్ళలో పెళ్లిళ్ళు, కొడుకు పెళ్లి 4 చేసినా పైసా కూడా పెట్టుకుంటాం. మేము ఇల్లు కూడా కట్టుకోలేదు సార్, రేకుల రూమ్ లోనే ఉన్నాం. ముఖ్యమంత్రి అయితే ఏదో చేస్తారంటే మేలు చేయాలి కానీ కీడు చేస్తారా సార్? మా ఇండ్లు మాకు ఎట్లా ఏం చెప్తారమ్మా అధికారులు? మరి అంటే మీరు ఇంతగా చెప్తున్నా వాళ్ళు కూలిస్తామన్నట్టుగానే కూలిస్తే మేము బతుకుతామా సార్? ఏజ్ అయిపోయింది, అందరి పెళ్లిళ్ళు అయినాయి సార్. మేము కూడా ఎట్లా కురుస్తారో చూస్తాం. అది కూడా చచ్చిపోయి ఎట్లనే చచ్చిపోయినాక సిద్ధంగా అయినాం కదా. ఎట్లా కురుస్తారో కూడవనిగా, ఎంత బస్సు ఎట్లా కూర్చోడో కూడవని. డబుల్ బెడ్రూమ్ ఎవరి కోసం సార్? డబుల్ బెడ్రూమ్ ఎవరు సంపాదించే? డబుల్ బెడ్రూమ్లు నువ్వు సంపాదించినవా? కష్టపడి ఒక ఇల్లు కట్టు, రూపాయి కూడా పెట్టి సీఎం లో కూర్చున్నావు కాదు, నువ్వు రూపాయి కూడా పెట్టి ఒక ఇల్లు కట్టు. అప్పుడు నీకు తెలుసా మా కష్టం విలువ ఏందో. పిల్లలను చదువుకున్నాం సార్, 4-3 చదువు చెప్పించు. ఎంత కష్టమైంది మాకు. ఇల్లు కూడా కట్టుకోలేదు సార్, రేకులు ఇల్లే ఉంది. పైసా కూడా పెట్టుకుంటా కట్టుకున్నాం సార్ మేము ఇల్లు. అందరు పిల్లలై పెళ్లిళ్ళు చేసినాం కష్టపడుకుంటా, పైసా కూడా మేము రానియము. అయ్యా మా మించి వస్తే మాత్రం మా చెవ్వాలి. ఇక్కడ గుడి కాడనే పంటం అందరం అంతే. ఇప్పటికైనా దయచేసి ఆయన ఇప్పటికైనా మొక్కుతున్నాం రేవంత్ రెడ్డికి, ఇప్పటికైనా దయచేసి ఇప్పటికి మానేస్తే మంచిగా ఉంటది. మా పండుగలకు మేము వెళ్ళిపోతాము, మా బుక్కడేమో మేము తింటాము, కొంచెం నిద్రపోతాం. కానీ ఇప్పటి వరకు 2 నెలలు అవుతుంది, మాకు తిండి లేదు. 2 నెలలు అయిందా మీకు? కాదు, ఇట్లా ఎమ్ము అని వేసిపోయినరు. ఇప్పుడు నెల నుంచి స్టార్ట్ అయింది. అక్కడిక్కడ టీవీలలో చూస్తున్నాం, మాకు ఎవరు చెప్పలేరు కూడా. టీవీలలో ఆడ కూడా కొడుతుంటే ఇలా కొడుతుంటే చూస్తున్నాము, భయం అవుతుంది. ఇక్కడ కూడా వస్తారో ఏమో అన్నట్టుగా అట్లా భయం అవుతుంది సార్. మాది లాస్ట్ కుంది 100 గజాలే, రేకుల రూమ్లు ఉన్నాయి. ఇక ఇల్లు కట్టలే, ఏం కట్టలేదు. ఇక పిల్లలై పెళ్లిళ్ళు, ఆడపిల్లలై కొడుకు అందరు చేసే వరకు పైసా లేకుండా అప్పు. దాని మీదనే 50 లక్షల అప్పు ఉంది సార్. నెలకు అప్పు కట్టుకోవాలి కదా మీరు, అప్పు అయితే కట్టుకోవాలి కదా. ఈ కూల్చినా ఇప్పుడు అప్పు ఎవరు కడతారు సార్? మాది 50 లక్షల అప్పు ఎవరు కడతారు? అప్పు కట్టుకోవాలి కదా. 4 పెళ్లిళ్ళు చేసిన అప్పు కాదా సార్? ఇప్పుడు అప్పు ఉంది సార్ మాకు. అప్పు ఎవరు కడతారు? ఇప్పుడు ఇల్లు కొట్ట మా ఇల్లు పోయింది సార్ అంటే ఇచ్చిన వాళ్ళు ఊకుంటారా? నీ ఇల్లు పోతే నేనేం చేయాలమ్మా, నా పైసలు నాకు కట్ట అంటారు. మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి సార్? ఎన్ని ఇల్లు అంటే ఇంకా మేము లేం సార్, పండ్లకు పోతాము. అది పోయింది కూడా చూపెడదామంటే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు సార్? మేము 30 ఇయర్స్ నుంచి. 30 ఇయర్స్ నుంచి లేదు అంటే ఇప్పుడు ఎందుకు ఇంత సడన్ గా అంటే కూల్చివేత? అంటే ఆయన ప్రభుత్వం వచ్చింది కదా, తను ఏం తలుచుకొని ఏం ఆలోచించి వచ్చిండో మరి. ప్రజల ఇండ్లు తీసేసి ఆయన పార్కులు చేస్తా, నందనవనం చేస్తా. ఎవరి కోసం అండి? ప్రజలు లేని నందనవనం చేస్తానికి ఉన్న ప్రజలు వాళ్ళు ఏ విధంగా కష్టపడి ఏ విధంగా వచ్చారు అది ఆలోచించాలి. ప్రజాపాలన పెట్టిన ఎందుకోసం? ప్రజల బాధలు తెలుసుకోవడానికే కదా. మీరు ప్రజల బాధలు తెలుసుకోకుండా సడన్ గా వచ్చి మీ ఇల్లు పోతే అంటే ఎవరు ఊరుకోరండి. ఇప్పుడు సడన్ గా మేము కూడా ప్రజలందరూ ఆయన ఇల్లు కూల్చేస్తా అంటే ఆయన ఒప్పుకుంటాడా? ఊరుకోరు కదా. మరి ప్రజలు ఎట్లా ఊరుకుంటారు? ఎంతమంది కబ్జాలు చేసి కట్టిన ఎన్ని ఉన్నాయి మరి? అవెందుకు? కబ్జాలు చేసిన వాళ్ళు గొప్పోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళు నువ్వు. ఆ కబ్జాలు వాళ్ళు తీసుకొని వాళ్ళ ఇల్లు కూల్చివేసి ఇక పేదవాళ్ళని వచ్చి వాళ్ళ ఇల్లు కూల్చేస్తా అంటే వాళ్ళ దగ్గర దమ్ము ధైర్యం లేదనుకుంటారా? వాళ్ళ దగ్గర డబ్బు లేకుండొచ్చు, ధైర్యం ఉంది. వాళ్ళ దగ్గర కొట్లాడే అంత ధైర్యం. మూసీ సుందరీకరణ అంటుండే కదా అప్పుడు. మరి మూసీ సుందరీకరణ అప్పుడు ఇప్పుడే గుర్తొచ్చిందా లేకపోతే ఏంటంటే చాలా ఉన్నాయి కదా? అంటే తను వచ్చినాకనే గుర్తొచ్చింది, మాడికే గుర్తొచ్చింది. అంతకుముందు లేదా? అంతకుముందు ఉన్న ప్రజలకు లేదా? ప్రభుత్వానికి లేదా? అంతకుముందున్న ప్రభుత్వం కూడా చేయాలి కదా, అది ఆలోచన ఉంటే. మరి అంతకుముందు ప్రభుత్వం లేదు కదా, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లాంటి ఆలోచనలు లేవు. తను వచ్చిన తర్వాతనే ఇవన్నీ. కానీ మాకైతే ఇల్లు తను తీసేస్తా అంటే ఎవరు ఒప్పుకోమండి. ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించుకున్న ఇల్లు పేదల మీద టార్గెట్ చేసి ఈ రకంగా అంటే ఒక పక్క మీరు కొట్లాడుతూనే ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, ఒక పక్క ఆయన చేయాల్సినవి చేస్తానే ఉన్నాడు. ఈ రోజు కూడా కూల్చివేతలు చేస్తానన్నారు శంకర్ నగర్ ఏరియాలో. మరి అంటే మీరు ఒక పక్క మాట్లాడుతూ ఉన్నారు, మీ ఆవేదన చెప్తా ఉన్నారు, వాళ్ళు లేదండి. తనకు అర్థమైతే లేదు ఆవేదనలు.
తన పిల్లలు ఆవేదన బాధ తనకు తెలిస్తే వేరే వాళ్ళకి బాధ గుర్తుంటది. తనకేం గుర్తు లేదు కదా అట్లా. మరి పబ్లిక్ లో కూడా వచ్చి పబ్లిక్ లో మాట్లాడమనండి. తను ధైర్యం ఉంటే ఏ సెక్యూరిటీ లేకుండా తను వచ్చి మాట్లాడమనండి. అప్పుడు పబ్లిక్ సమాధానం ఇస్తారు తనకి. కొన్ని బీదవాళ్ళు బస్సులలో తిరుగుతామా? మాకున్నది కష్టం చేసుకుంటేనే ఇక్కడ వస్తుంది. ఆ బస్సులో ఎవరు చేయమన్నాడు? మేము ఎన్నడో 6 నెలలకు ఒకసారి ఊళ్ళకు ఏదో కార్యం అయితే పోతాం. మేము రోజైతే బస్సులలో బ్యాగులు పట్టుకొని సంక బ్యాగులు వేసుకొని పోం కదా. ఇండ్లలో పనికి పోతాం, ఇక్కడ పక్క పని చేసుకుంటాం, ఉప్పర పని చేసుకుంటాం. బస్సులలో మేము తిరుగుతాం. ఎవడు చేయమండు బస్సులలో? అవసరమా? ఏం అవసరం మాకు? కష్టం చేసుకొని బతుకుతాం. ఇప్పుడు ఆనాటి నుంచి ఇప్పుడు రామారావు ప్రభుత్వం నుంచి కట్టుకొని ఉన్నాము మేము. ఇంత కార్డు మీద వచ్చింది అప్పుడు కరెంటు బిల్లు. ఆ కార్డు కూడా ఉన్నది మా కాడ. కార్డు మీద కట్టుకున్నాం. మనం రూపాయలకు కట్టుకున్న పోయినట్టు పోయి బిల్లులు లేవు అప్పుడు. అప్పటి నుంచి కట్టుకొని వచ్చి ఇప్పుడు మమ్మంటే ఎక్కడ పోవాలి మేము? పిల్లాది మేక ఏ లెక్కన పోతాం? 30 సంవత్సరాల నుంచి లేంది ఇప్పుడు చెప్పు, ఏ లెక్కన పోతాం? ఇవాళ వచ్చి పో బీదల బాగు చేస్తానని వచ్చి బీదల నేతలు కొరుకుతానంటే ఓడుకుంటాడు. నువ్వు మీ బీదలకు ఇంత సాయం చేయి. 2500 ఆడోళ్ళకి ఇస్తానంటు, అత్తలకు పింఛన్ ఇస్తానంటు, మామలకు పింఛన్ ఇస్తానంటు. ఏది పింఛన్లు? ఏది ఇచ్చిన ఇంతవరకు? ఇగో బతుకమ్మ పండుగ వచ్చింది, ఇన్నాళ్ళు పాతయో బోతాయో బట్టలు ఇచ్చిర్రు. ఆ బతుకమ్మ పైసలు కూడా ఇంతవరకు లేవు వేయలేవు. ఏం చేస్తుండే ఆయన? కేటీఆర్ రేవంత్ రెడ్డి కోరుకున్నందుకు మంచిగా కోసికారం పెడుతుండు. మాకు అంత మిక్కిలు ఏం లేదు. మాకు కోసికారం పెడుతుండు. నిద్ర లేకుండా ఆగారాలు లేకుండా. రేపు పండుగ బతుకమ్మ ఆడదామన్నా కూడా మాకు ఒక్కరికి ఇంట్రెస్ట్ లేదు. ఏం చేస్తుండ ఆయన బీదలకు? ఉన్నందు కూలగొట్టు. పెద్ద ఇండ్లు బిల్డింగ్లు కట్టుకున్నాను కూలగొట్టు. వాడు ఇక్కడ కూలితే ఇంకో కాడు ఉంటాడు. మీ బాత్రూమ్ వెళ్ళి లేవు. మా ఈ రూములు 35 గజాలు 50 గజాలు 40 గజాలకు ఎక్కువ లేవు. కాలు చాపుకొని మా ఒక్కింట్లో ఎనమండుగురం బతుకుతున్నాం. ఒక రూములో ఎనమండుగురం కాలకాడ మంతున్నాం. అది కూడా కూలగొడితే మేము ఎట్ట బతకాలి? ఏ లెక్కన బతకాలి? మన దగ్గర దొబ్బితే ఎట్లా? ఏ లెక్కన బతకాలి మేము? అది కాక నువ్వు ఇక్కడ పట్ట భూమి లేదన్నావు కదా. నువ్వు మట్టి పోసేటప్పుడు ఆపనుంటి గవర్నమెంట్ వాళ్ళవి. లారీలు ఆపి ఇక్కడ పాటలు చేయొద్దని పాటలు చేసేటోని ఆపనుంటివి. మేము బీదోళ్ళం 1 పైసా 2 పైసలు చేసుకొని కొనుక్కొని 35 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ఇయ్యాల వచ్చి కూరగొడతానంటే ఎట్లా? అంత అయినాక మళ్ళీ ఇల్లు ఈ చిన్న గూట వేసుకున్నా కూడా 10 లక్షలు అవుతున్నాయి. ఒక రూమ్ వేసుకోవాలన్నా అవి బాయ్ మేమేం చేయాలి? చిప్ప పట్టుకుంటావు. నీ ఇంటికి వస్తాం రోజుని తడబెట్టి ఆ గేటు కూడా కూర్చోబెట్టుకో. అట్లానే ఉంది పేదలందరినా. ఒక పక్క మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఇంకో పక్క కూల్చివేతలు కూర్చుకుంటూ వస్తున్నావు. ఏదో కాలువ పక్క పంట కూల కొడుతున్నాను కదా. నీళ్ళు వచ్చి కమ్మేరి అంటారు. అందులోకి నీళ్ళు వచ్చి నిలబడ్డోళ్ళ కూలగొట్టు. 1-2 పోతాయి. వాళ్ళకు ఇంకా పక్క పంట ఏమన్నా స్థలం ఉంటే ఇక్కడనే చూపి. 50 గజాలు 30 గజాలు ఉంటాయి. ఇక్కడ ఏమన్నా ఉంటే చూపియాలి. కానీ మొత్తమే లేపేస్తామంటే ఎటు పోవాలి? లేపి ఎక్కడ తీసుకుపోతావు? తీసుకుపో. ఏ డబుల్ బెడ్రూమ్ ఓనికి లేనోనికి ఇస్తాను. మేము కొనుక్కున్నానికి ఎందుకు ఇవ్వాలి? లేనోనికి ఇవ్వవు. వాడు ఎంతమంది లేదు, దునియా మంది కిరాయి కట్టలేక సస్తురు కూటికి. ఏది ఒక సబ్బు కొనాలంటే 30 రూపాయలు. లేనోడు ఏం లేదు, బో కూడా తింటలేడు. 50 రూపాయలకు కిలో టమాటా, 60 రూపాయలకు కిలో ఉల్లిగడ్డ. మేము ఎట్ట బతకాలి? మాకు కూలి నెలంతా చేసే 3000 2000 వస్తాయి. అవి ఎట్ట బతకాలి మేము? మా ఇండ్లు కూలితే మేము కిరాయి ఎట్ట కట్టుకోవాలి? మాకు జీతాలు లేవు, గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు. ఏ లెక్కన బతకవు? మీ పక్కన ఇప్పుడు శంకర్ నగర్ లో జరుగుతుందంట కదా, మరి మీరు ఇటువైపు వస్తే ఏంది పరిస్థితి? మీటింగ్ ఉంటే మేము మీటింగ్ కాడ ఉన్నాము. ఎవడొచ్చినా కారం పోసి కొడతాం. ఇక ఒక్కొని అయితే ఊకోం. మాకు ఇల్లు చూపియాను. మా ఇల్లు కట్టుడు కాదు, మాకు రూమ్కి ఎంత ఇస్తాడో ఇచ్చి కదిలియమను అంతే. సంవత్సరాలు చదువుకుంటున్నాం సార్. ఏ గవర్నమెంట్ రాలే కూల కొడతా అని. రిజిస్టర్ ఉంది, కరెంట్ బిల్లు కడుతున్నాం, నల్ల బిల్లు కడుతున్నాము, రిజిస్టర్ చేయించుకున్నాం. ఫస్ట్ రేకులు ఇల్లు ఉన్నాయి, తర్వాత బిల్డింగ్లు కట్టుకున్నాము. కూల కొడతా అంటారు ఇప్పుడు వచ్చి. అప్పుడు ఇబ్బంది ఉంటే మరి అప్పుడే చెప్పేది ఉండే కదా. మరి ఇల్లు ఎందుకు కట్టుకున్నాం మేము? రిజిస్టర్ ఎందుకు చేసిర్రు? కరెంట్ బిల్లు ఎందుకు ఇచ్చి? రోడ్ ఎందుకు వేసిర్రు? ఇవన్నీ శాంక్షన్ చేసిరు కదా, వాటర్ శాంక్షన్ చేసిరు కదా. అంత గడ్డి చేను ఇది. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు గడ్డి చేను ఇది. గడ్డి చేనులకు వెళ్ళి అమ్ముతుంటే ప్లాట్లు చేస్తుంటే కొనుక్కున్నాం. గరీబోళ్ళం అయితేనే ఇక్కడ కొనుక్కొని ఉండేది. ఉన్నోళ్ళు అయితే హైటెక్ సిటీ పోతాం కదా, ఎక్కడో పోతాము. ఈడెందుకు కొనుక్కుంటాం? అలా మంచిగానే ఉన్నాయి కదా. మా ఎందుకు గుల కొట్టాలి? మా ఇంట్లో ఎందుకు గుల కొట్టాలి చెప్పు? మా పిల్లల బాధ తగలదా ఆయనకు? మూసీ సుందరీకరణ అంటుండే, మీ అందరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటుండే కదా. డబుల్ బెడ్రూమ్ లో పోయి ఆయన ఉంటాడా? డబుల్ బెడ్రూమ్ లో ఉంటావా? 2 కొడుకులు కోడన్లు ఉన్నోళ్ళు, మామ అత్త అందరు ఒక డబుల్ బెడ్రూమ్ లో పండుకుంటారా? ఉంటారా? ఎట్లా తింటారు? ఎట్లా వండుకొని తింటారు? పిల్లలు ఎలా చదువుకోవాలి? ఇప్పుడు మాకు ఆరోగ్యాలు బాగాలేవు, దవాఖానకు పోవాలి. డబుల్ బెడ్రూమ్ కాడికి ఏ వాళ్ళు వస్తారు మాకు తీసుకోవడానికి? ఇదైతే మేము ఇక్కడ పోయి బస్సు ఎక్కుతాం, కోటికి పోతాము, 3 కోటికి పోతాము, ఉస్మానికి పోతాము, గాంధీకి పోతాము. ఇన్ని హాస్పిటల్ ఉన్నాయి దగ్గర మాకు. అక్కడ పోయి డబుల్ బెడ్రూమ్లలో ఉంటే ఎవరు వచ్చి తీసుకోవాలి మమ్మల్ని? ఎవరు పిల్లల కాళ్ళు జాబులు చేస్తారు కదా, కొడుకులు జాబులు చేసుకుని కోడళ్ళు జాబులు చేసుకుంటారు. ఎవరు తీసుకోవాలి మమ్మల్ని?
నువ్వు వచ్చి తీసుకుపోతావు, రేవంత్ రెడ్డి వచ్చి తీసుకుపోతాడా? బస్సు పెడతాడా? ఏం చేస్తాడు ఆయన? కానంటే మరి ఇంత ఇబ్బంది పెట్టి పేదల్ని ఇబ్బంది పెట్టి ఏం చేద్దామనా? ఆయన జేబు నింపుకొని ఆయనకు వస్తాయి కదా డబ్బులు. ఇప్పుడు ఏం లేవు తెలంగాణ మీద పైసలు, అవి చేసేసి ఆయన జేబు నింపుకుందామని మమ్మల్ని బాధ పెడుతుండు. మా ఉసురు అంచుకుంటుండు. 2 నెలల సంది ఒక్కొక్కరు తిండి లేక తిప్పలు లేక ఏడ్చుకుంటా ముసలోళ్ళు ఒక లంకలో ఒక ఆమె చచ్చిపోయింది. ఒక పక్క మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఒక పక్క ఆయన కూల్చివేతలు ఆల్రెడీ ఈ రోజు మొదలు. ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా భయపడుతున్నాం. ఎవరైనా కొత్త మనిషి వచ్చిరనుకో భయం అవుతుంది. అయ్యో ఎవరి ఇల్లు కూడా కొడతారు, ఎవరింటి మీద పోతాడు అని భయపడుతున్నారు, ఏడుస్తారు. 2 నెలల సంది 25 సంవత్సరాలు పట్టాభూమే సార్. 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు అనలేరంట, కానీ 25 సంవత్సరాలు అయింది మేము వచ్చి, ఎవరు అనలేరు. 10 ఏళ్ళు కేసీఆర్ సార్ వాళ్ళు పరిపాలించారు కానీ వాళ్ళు ఒక్కరు అనలేదు. అది చెప్పడం కూడా మాకు మాటలు వస్తలేదు సార్. నెల ఇప్పుడు గవర్నమెంట్ రిజిస్టర్ చేసింది కదా మీకు భూములు, మరి అదే గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు కూలుతానంటే అది ఆ గవర్నమెంట్ చేసింది కదా కేసీఆర్ సార్ వాళ్ళ మేము ఓట్లు వేయలేము, అందుకే ఈ రేవంత్ గారు మాకు పగబట్టాడండి. 2 నెలలు అవుతుంది మేము తిరగడము, ఇక్కడ నుంచి వస్తారా అక్కడ నుంచి వస్తారా మార్కింగ్ చేస్తారా అని పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాం. డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటుండు. ఎవరుంటారండి చదువుకున్న పిల్లలు? మాకు 3 పిల్లలు. బస్ సౌకర్యం ఉంటుందా? ఎక్కడో ఇస్తాడు, నాగోలు అక్కడ ఇస్తాడు. ఎక్కడ పోవాలి, ఎట్లా చదువుకోవాలి? మన ఇల్లు మనకు ఉంచేదానికి ఆయన ఇచ్చేది ఎందుకు, కూలగొట్టేది ఎందుకు? గుడిసె అయినా సరే మా గుడిసెలో మేమే ఉంటాం కదా. మీ అప్పులు అయితే అట్లా ఉంటాయి కదా. లోన్ తెచ్చుకొని కట్టుకున్నాం కదా సారు. మా పిల్లలు లోన్ తీసుకొచ్చి కట్టిరు, ఆ లోనే తీరలేదు ఇంకా మేము. మరి ఇప్పుడు ఇవాళ ఇల్లు కూడా కొడుతుంటే మేము ఎక్కడ పోవాలి? ఆ లోన్ ఎవరు కట్టాలి చెప్పండి మీరు? అట్లా కూలగొట్టద్దు. మా ఇంట్లో మాకే ఉంచాలి. మా ఆయనకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వద్దు, మాకు ఎక్కడ చేయొద్దు. ఆయన 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇచ్చినా మాకు వద్దే వద్దన్న. ఇంత మంచిగా సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కళ అన్న. ఎంతో కష్టపడి మా అమ్మ వాళ్ళు నాకు కట్నం కింద ఇచ్చిరన్న. కట్నం ఇచ్చే సోమత లేక ఇల్లు రాసిచ్చిరు. నేను పెళ్లి కాక ముందు నుంచి ఇక్కడే ఉంటున్నా. నాకు పెళ్లి అయింది, 2 పిల్లలు. మా బాబుకి ఇప్పుడు 10 ఇయర్స్. మా బాబు కూడా అంటుండు, మమ్మీ మిమ్మల్ని ఇంత ఏడిపిస్తుండే కదా మమ్మీ, 10 ఇయర్స్ తర్వాత నాకు ఓటక్కు వస్తుంది కదా, అప్పుడు కూడా నేను రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తా మమ్మీ, నేను సీఎం అయితే కూడా నేను ఇట్లా ఏడిపియాను మమ్మీ అని. అంత చిన్న బాబు కూడా మా కన్నీటి బాధ, ప్రతి ఒక్కరు ఆడవాళ్ళ ఏడుపు ఆయనకు తగలదా అన్న? ఇంత మందిని ఇంత బాధ పెడుతుండు. మా ఇల్లు మాకుంటే చాలన్న, మాకు ఆయన డెవలప్ ఒక పక్కేమో పేదోళ్ళని నేను టచ్ చేయను అంటూ మాట్లాడుతుండు, ఓ పక్కనేమో ఇట్లా కూలిస్తా అంటూ అన్న టచ్ చేసి చూపిస్తుండే కదన్న. ఇల్లు పోయినాక మళ్ళీ మేము కాపాడుకోలేం కదన్న. మార్కింగ్ వేసిపోయారు. ఎందుకు వేసిపోతున్నారు అంటే మేము సర్వే చేస్తున్నాం అంటారు. చెప్పాలి కదన్న, మాకు ఇది అనేది చెప్పాలి. ఒక సమావేశం పెట్టాలి, మాతో మాట్లాడాలి. అమ్మ ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం, మీరు దానికి సహకరిస్తారా లేదా అని మమ్మల్ని అడగాలి. దొంగచాటుగా వస్తారు, మార్కింగ్ వేసుకుంటారు, వెళ్ళిపోతారు. అట్లా చేస్తే మాకు బాధ అనిపించదా అన్న? అట్లా ఏం రాలేదన్న, నార్మల్ గానే వచ్చిర్రు. బండ్ల మీద కార్లలో వచ్చిర్రు. ఎమ్మని మార్కింగ్ ఎమ్మని ఎందుకు వేస్తారు అంటే మూసి అని వేస్తున్నాం అమ్మ, సర్వే చేస్తున్నాం, మీ కరెంటు బిల్లులు ఇయ్యారు, నల్ల బిల్లులు ఇయ్యారు అని అంటే అడిగితే ఇచ్చారంట 2 అంతే. సర్వే లాగానే చేసుకొని పోయారు. ఇప్పుడు లాస్ట్ కోసం ఇల్లు కూల కొడతాం అని అంటారు. మన ఎంఆర్ఓ మేడం వస్తే కూడా అందరము కలిసి కట్టుగా ఉండే ఎలగొట్టేసినాం. అందరం ఇంటి పక్కన అక్క చెల్లెలాగా, ఒక్కరికి బాధ వస్తే ఒకరు ఆదుకుంటామన్నా. ఇప్పుడు మమ్మల్ని అందరినీ విడగొట్టి ఎక్కడనో డబల్ బెడ్రూమ్ ఇస్తే ఇంత మంచి కట్టుకున్న ఇల్లు వదిలిపెట్టి పోతామా అన్న? ఎవరం ఈ కూల్చేసిన తర్వాత డబుల్ బెడ్రూమ్ మీకు ఏదో ఏమంటారు దాన్ని, కాంపన్సేషన్ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్న. డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటుండు. ఎవరికి ఏమంటున్నారు? మూసి ఇప్పుడు గుడిసెలు వేసుకొని ఉంటారు కదన్న రోడ్ల పక్కన, వాళ్ళకి మొత్తానికి ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు సంతోషంగా దేవుడని మొక్కి తీసుకుంటారు. మేము ఇంత మంచి 40 లక్షలు పోసి ఇల్లు కట్టుకున్నాము. ఇల్లు కూలగొట్టి ఇల్లు ఇస్తే మాకు ఆ డబల్ బెడ్రూమ్ ఎందుకన్నా? లేని వాళ్ళకి ఇవ్వమనండి. పట్టా భూమి అన్న. అప్పుడు బోర్డు పెట్టలేదు మాకు కొనేటప్పుడు, FTL అని పెట్టలే, బఫర్ జోన్ అని పెట్టలే. అప్పుడు బోర్డు పెట్టుంటే మేము కొనేవాళ్ళం కాదన్న. ఏ బంజారాస్ లోనో కొనే స్తోమత రేఖనే కదా ఈడొచ్చి ఈ మూసి పక్కన కొన్నాము. అప్పుడు ఏ బోర్డు పెట్టలే మాకు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చే మాకు అధికారులు చేసిన తప్పుకి మరి మిమ్మల్ని అంటే ఎట్లా? అధికారులు చెప్పాలి కదా. మీరు అదే కదన్నా, నల్ల బిల్లు ఇచ్చారు, కరెంటు బిల్లు ఇచ్చారు, అధికారులు చెప్పాలి కదా. అందరు మంచిగానే ఉన్నారు. ఇప్పుడు మా ఇల్లు తీసేస్తా అంటే మేము ఎటు పోవాలన్నా? పిల్లల్ని తీసుకొని స్కూల్ దగ్గర, పనులకు దగ్గర, ఇండ్లలో పని చేసుకొని బతుకుతామన్నా. ఉప్పర పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇండ్లలో పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. పిల్లల చదువులు, వాళ్ళ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది కదన్నా. ఇంత బాధ పెట్టుకుంటా, ఆయన ఇంత కష్టపెట్టుకుంటా మమ్మల్ని ఇంత ఏడిపిస్తుండే. మా బాధ ఆయనకు రాదా? ఆయనకు తగలదా? ఆయనకు ఒక కూతురు. పక్క మీరు మాట్లాడుతున్నారు, ఒక పక్కన ఆయన కూల్చివేతలు మొదలు పెట్టారు కదా, శంకర్ నగర్ మొదలు పెట్టిండు అన్న. కానీ ఇక్కడ అడుగు కూడా పెట్టనియం మేము. ఆయన ఎట్లా చేస్తాడో మేము కలిసి కట్టి ఉండే ఆయన అడ్డుకుంటాం. బుల్డోజర్ కి అడ్డమైనా పడుకుంటాం. మేము చచ్చిపోయినా సరే మా పిల్లల లైఫ్ అనేది ఉండాలంతే.
సో చూడొచ్చు అంటే దాదాపు ఈ గోల్నాక ఏరియాకి సంబంధించి ప్రధానంగా దాదాపు 200 ఇళ్ళకి మార్కింగ్ అయితే చేయడం జరిగింది. గతంలో దాదాపు 2 నెలల క్రితమే ఇక్కడ ఎం అనే ఒక అక్షరాన్ని వీళ్ళు పెట్టడం జరిగింది. దాని ప్రధాన అర్థం ఏంటంటే ఇదంతా కూడా మూసీ కిందకు వస్తుందంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కనీసం మాకు నిద్రలు కూడా ఉండట్లేదు, ఏ క్షణం ఏం జరుగుతుందనే ఒక భయంతో మేము బతుకుతున్నాం అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దాదాపు ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా మూసీ కిందకి వచ్చే ఏరియాగా మనం ఆ పరిగణలోకి తీసుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే ఈ ఏరియాకి సంబంధించి వీళ్ళందరూ కూడా అంటే ధర్నాకు దిగడం జరిగింది. ఇటీవల కూడా కేటీఆర్ గారు రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది. కానీ వీళ్ళకంటే భరోసా అనేది ఇంకా రావట్లేదు. ప్రధానంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే మాకు అనుక్షణం ఒక గండంలా కనపడుతుంది అన్న. ఎందుకంటే మేము మాట్లాడుతున్నాం, ఒక పక్క మేము కొట్లాడుతూనే ఉన్నాం, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అధికారులు వస్తున్నారు, ఏదో దొంగచాటుగా వాళ్ళు మార్క్ చేసుకుని పోతున్నారు. కానీ మా పరిస్థితి ఏంటి అంటే ఇంతగా మాకు రిజిస్ట్రేషన్లో చేసింది గవర్నమెంటే కదా, మాకు ఇవన్నీ శాంక్షన్ చేసిన తర్వాత కూడా మరి ఈ రకంగా కూల్చివేతలు చేపట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానంగా అంటే దాదాపు ఇక్కడ 200 అంటే కొంతమంది 30 అంటున్నారు, కొంతమంది 40 అంటారు, కొంతమంది 100 అంటున్నారు, కొంతమంది 200 ఇల్లులు అంటున్నారు. ఒక క్లారిటీ లేదు, మాకు ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వట్లేదు అన్న అని కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా అంటే ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు, ఎందుకంటే నిన్న కూడా రంగనాథ్ గారు హైకోర్టుకి హాజరైనట్టుగా మనం చూసాం. మరి ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే పేదల ఇల్లులు కానీ ఎవరైనా ఉన్న ఇల్లులు కానీ మేము డిస్టర్బ్ చేయమని కూడా నిన్న కూడా క్లారిటీ ఇచ్చారు. మరి దీనికి హైడ్రాకి సంబంధం లేదు అని కూడా గతంలో ఆయన మాట్లాడడం జరిగింది. మరి మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి ఏదైతే కట్టడాలు ఉన్నాయో ఇవన్నీ కూల్చేసి ఇదంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళు చూసుకుంటున్నారని కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. మరి ఇవి కూడా కూల్చివేతలకు గురవుతాయా ఏంటనేది మరి వీళ్ళు ఖాళీ చేయమంటూ కూర్చున్నారు. మరి వీళ్ళు ఖాళీ చేయని పక్షాన మరి ఎట్లాంటి చర్యలు ఉంటాయి ఇవన్నీ కూడా వేచి చూడాలి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.